అందుకే ఒక మాట అంటారు, యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయతైనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరంజనీయం అంటారు. సీతమ్మ తల్లి కంటి నుండి పడిన బాష్పధార ఈ భూమి మీద పడినందుకు ఈ భూమి మొత్తం దగ్ధమైపోవాలి. మహాపతివ్రత. ఆమె కన్నుల నుంచి పడిన నీటి చుక్క వల్ల భూమి కాలిపోతుందని హనుమ దానిని అగ్నిహోత్రంగా చేసి ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాదాః ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరంజనీయం. ఒక్క లంకని కాల్చేసి తప్పు చేసిన రావణుడు రాక్షసులు అక్కడున్నారు కాబట్టి లంకని ఆ అగ్నితోటే కాల్చారట. సీతమ్మ శోకాగ్నితో కాల్చారు. అంటే నిజానికి ఆ తల్లే వ్యగ్రత పొంది ఉంటే ఆమె కను చూపు చాలు భస్మం చేసేయడానికి. ఆవిడే చెప్పింది. పైగా నిజానికి నిన్ను చంపేయడానికి రాముడి వరకు అక్కర్లేదురా, తపసశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హి తేజస అంది. నేను రాముడి ఇల్లాలుగా పతివ్రత ధర్మం పాటిస్తున్న రాముడు వచ్చి రక్షించాలని, లేకపోతే నిన్ను బూది కుప్ప చేయడానికి నా కంటి చూపు చాలండి. అంతటి మహాతల్లి అయినా అంత ఓర్పు, అంత సంయమనం, అంత దయ, హద్దులేని సీతమ్మ దయకు నిరూపణం ఏమిటో తెలుసా? సుందరకాండ. అందుకే ఆమె సుందరి. ఎంత గొప్ప సుందరి అంటే బాలాత్రిపుర సుందరి. తన దగ్గరికి వచ్చి అనరాని మాటలన్నీ అన్నాడు. ఎవరు? కొడుకు లాంటి వాడు ఏ మాటలు అనకూడదో ఆ మాటలు అన్నాడు. అసలు వాల్మీకి రామాయణం సుందరకాండ చదువుతుంటే అప్పా ఎవరు చెయ్యగలరు ఈ రచన అనిపిస్తుంది. ఒక కొడుకు వస్తుంటే తల్లి ఒళ్ళు జాగ్రత్తగా సర్దుకు కూర్చోవలసినటువంటి పరిస్థితి కలిగితే ఆ తల్లి అటువంటి కొడుకుని కన్నందుకు ఎంత ఏడుస్తుంది. రావణుడు వచ్చినప్పుడు సీతమ్మ అలా కూర్చోవలసి వచ్చింది. కూర్చుని వచ్చి ఎటువంటి మాటలు మాట్లాడాడు. ఏకవేణి ధరాశయ్యాం అస్థానే ఉపవాసస్య నైతా నౌపైకానితే పిబ విహర రమస్వ భుంచో భోగాం ధననిచయాం ఏదో మిదినీంచ. నువ్వు హాయిగా సుఖపడు, నీకు భూమిని ఇస్తాను, ధనం ఇస్తాను, నగలిస్తాను, మీ నాన్నగారిని సంతోషపెడతాను, నా కాన్పు చేరు. ఎన్నో అనరాని మాటలన్నీ ఆవిడ దగ్గర అన్నాడు. ఇన్ని మాటలంటే నిజానికి ఆవిడికి ఎంత కోపం రావాలి, ఎంత బాధతో కన్నుల నీరు కారుతో ఆమె ఎంత వ్యగ్రతతో మాట్లాడాలి. కానీ తృణమంతరథ కృత్వా ప్రత్యువాచ సుస్మిత నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః. మనకి ఇప్పటికీ వేదంలో ఒక మాట చెప్తారు, సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని. ఆ గరిక పోగుని ముట్టుకుంటే పాపములు భంజింపబడతాయి. ఎదురుగుండా కాముకుడైన పరపురుషుడు మాట్లాడాడు. అతనికి జవాబు చెప్తోంది. మధ్యలో ఏ విధమైనటువంటి అడ్డు లేదు. అందుకని అటువంటి వాడితో మాట్లాడుతున్న పాపం పోవడానికి గడ్డి పరకని ముట్టుకుంది. ఎంత ధర్మాత్మురాలు, ముట్టుకుని దాన్ని మధ్యలో పెట్టింది. సరే, దానికి నానార్థాలు అనుకోండి. ఈ గడ్డి పరకనైనా ముట్టుకుంటాను కానీ నిన్ను ముట్టుకోండి. ఈ గడ్డి పరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రిస్తే కాకాసురుడు 3 లోకములు పరిగెత్తాడు. ఏమనుకుంటున్నావు? రాముడు నీ బతుకంతే రాబో కాలంలో. గడ్డి పరక ఎండిపోయి కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు నువ్వు పాపముల చేత కాలి నశించడానికి సిద్ధంగా ఉన్నావు. గడ్డి పశువు తింటుంది, నువ్వు పశువులో బతుకుతున్నావు. ఈ గడ్డి పరకని అడ్డుపెట్టి తప్ప నీతో మాట్లాడను. గడ్డి పరక ముట్టుకుని నీతో మాట్లాడుతున్న పాపాన్ని పోగొట్టుకుంటున్నాను. ఇన్ని అర్థాలకు ఆవిడ గడ్డి పరక పెట్టింది. తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. శుద్ధమైన నవ్వు నవ్విందిట. ఆ నవ్వులో వెటకారం లేదు, ఎగతాళి లేదు, చిన్నబుచ్చడం లేదు, తప్పు చేశావని నిలదీయడం లేదు. నైవేద్యం పెట్టుకోవడానికి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నాడు వండుకున్నటువంటి పులిహారని పట్టుకెళ్ళి పూజామందిరంలోకి వెడుతున్న అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నాకు ముందు పెట్టేయమ్మ తినేస్తానమ్మా అని గిన్నె మీద పడిపోతున్న పిల్లాన్ని పక్కకి తప్పించినప్పుడు అమ్మ పిల్లవాడి వంక ఎంత ప్రేమతో చూసి నవ్వి నైవేద్యం పెడతానరా అని లాలిస్తుందో అంత ప్రేమతో నవ్వింది. ఎంత దయ! అటువంటి వాడితో అలా మాట్లాడాలంటే ప్రత్యువాచ సుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతామ్మత. ఎంత అద్భుతమైన ఉపదేశం! నీ మనసుని మళ్ళించుకుని నీ కామము నీ స్త్రీల యందు పెట్టుకో, ధర్మాత్ముడమైపోయావు తప్ప అన్యమైన స్త్రీల జోలికి ఎందుకు ఎడతావు? వెళ్ళకు.
ఇహ సంతో నవాసంతి సతోవానానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. నీకు తెలియదనుకోవడానికి ఘన జట చెప్పుకున్నావు వేదంలో, నీకన్నీ తెలుసు. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరందామా? ఉంటారు. వినవా? నీకు తోచదా? ఎక్కడుంది దోషం? తెలిసున్నా ఆచరించవా? ధర్మము ఆచరిస్తే కాపాడుతుంది, ఆచరించని ధర్మము కాపాడదు. ఆచరించవా? ఎక్కడుంది నీ ఎందు దోషం? ఎన్ని మంచి మాటలు చెప్పిందండి తల్లి. ఘోరంగా చచ్చిపోతావురా, అనవసరంగా నా జోలికొస్తే విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ. నన్నెత్తుకొచ్చాననుకుంటున్నావు, నన్నెత్తుకొచ్చింది నీ గొప్ప కాదు, నువ్వు చచ్చిపోవడానికి తెచ్చుకున్నావు. నన్ను మామూలుగా చంపడరా, రాముడు చంపవలసి వస్తే మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంట కనకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చెండకాండముల్. అక్షయ బాణతూడీరంలోంచి బంగారు బాణములను తీసి వింటినారికి సంధించి ఎక్కుపెట్టి విడిచిపెడుతున్నప్పుడు లంకాపట్టణం మీద మెరిసిపోతూ వచ్చి పడిపోతుంటే ఆనాడు నిన్ను రక్షించమంటే రక్షించే వాళ్ళు ఉండరు. 10 తలలు తెగి పడిపోతుంటే నీ ధర్మపత్ని కూడా నిన్ను నిందిస్తుంది. ఒరే, నాలో ఏది లేదని అవతల వారి దగ్గరికి పరిగెత్తావురా నీచుడా. పాయసం బంగారు పాత్రలో తాగినా ఒకటే, మట్టి పాత్రలో తాగినా ఒకటే. పాత్రని ఇష్టపడ్డావు కానీ రుచి ఒక్కటని తెలుసుకోలేకపోయావు అంటుందిరా అని తల్లి ఎంత మంచి మాట చెప్పాలో అంత మంచి మాట చెప్పి నీ మనసు మార్చుకో, నశించిపోతావని చెప్పింది. విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ. అందుకు ఎత్తుకొచ్చావు. తప్ప నీ తరమే నన్ను తీసుకురావడం. శక్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయద. పాలలోంచి తెలుపు వజ్రము కాంతి, సూర్యుడు సూర్యప్రభ, చంద్రుడు చంద్రప్రభ విడదీస్తానంటే సాధ్యమే? ఎలా కుదురుతుంది? నువ్వు చెయ్యలేవు. రాముణ్ణి సీతమ్మ నుంచి వేరు చెయ్యలేవు, సీతమ్మని రాముడి నుంచి ఎత్తుకు రాలేవు. నువ్వు అనుకుంటున్నావు దేని కొరకంటే నీ వధ కోసం తెచ్చుకున్నావు. ఘోరమైన చావు చచ్చిపోతావు. ఘోరమైన చావు అంటే 10 తలలు నరికేస్తుంటే అందరూ పైన నిలబడి అమ్మయ్య దుర్మార్గుడు పోతున్నాడని పుష్పవృష్టి కనిపిస్తారు. ఇంకెంతకన్నా నీచమైన చావేమిట్రా? కనీసం ఎవరు ఏడవాలి? ఇల్లాలు ఏడవాలి. ఆయన చచ్చిపోయాడు. నీ ఇల్లాలు కూడా ఏడవదురా, నిన్ను నింద చేస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోగలవు. ఇంద్రియములను తిప్పు, లేకపోతే సర్వనాశనం అయిపోతా ఉంది. అదే జరిగింది. రావణ వధైపోయిన తర్వాత పట్టమహిషి అని మండోదరికి కబురు చేశారు. పల్లకీలో వచ్చింది యుద్ధభూమికి. అందరూ అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది అనుకున్నారు. ఆమె చిన్నగా రావణాసుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనంత్వయా స్మరద్భిరివతద్వైరం ఇంద్రియైరేవ నిర్జిత అంది. ఒరే, నువ్వు ఒకప్పుడు తపస్సు చేశావు. ఒరే అనలేదనుకోండి, మీరు ఇంతకుముందు తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు ఇంద్రియాలని బలవంతంగా తొక్కి పెట్టారు. నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, అకస్మాత్తుగా ఇలా ఓ త్రాచుపం వచ్చింది అనుకోండి. ఓ త్రాచుపం వస్తే నేను కంగారు పడి ఇలా అన్నాను అనుకోండి, దాని పడగ నా కాలు కింద ఉండిపోయింది అనుకోండి. ఓ సభలో నిజంగా వచ్చింది అలా. నా అదృష్టం ఏమిటంటే వచ్చిందని నాకు తెలియదు. వెనక్కి కర్రలు పట్టుకెడుతుంటే ఇదేమిటి ఏ సభలో జరగలేదు, ఇలా కర్రలు పట్టుకెడుతున్నారు ఏంటో అనుకున్నాను అంతే. ఆ తర్వాత తెలిసింది నాకు, పెద్ద త్రాచుపం వచ్చేసిందండి వెనక్కి. కానీ అది వెనకాతలు అలాగే పడుకొని కాసేపు అలాగే తిరిగి మళ్ళీ దిగి వెళ్ళిపోయింది. మాకు కనపడలేదు ఎడిపోయిందో అన్నారు. బల్లలతో వేసిన వేదిక కిందకు పోయింది, అది కనపడలేదు. అప్పుడు సుందరకాండ చెప్తాను, రామచంద్రమూర్తే కాపాడాడు. కాబట్టి అథవా నేను ప్రతిపాదించేటటువంటి విషయం ఏమి అంటే, ఆ సీతమ్మ తల్లి అంతటి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించి